నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 9 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టింది. అప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఫోన్ ట్యాపింగ్. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అధికారులను అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో ఏడాది కాలంగా అమెరికాలో ఉంటున్న SBI మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ అధికారులు 3 సార్లు విచారించారు. ఇదే కేసులో త్వరలో ఓ పెద్ద తలకాయను కూడా అరెస్ట్ చేస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే వ్యవహారం ఏపీ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పలువురు ఏపీకి సంబంధించిన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఇప్పుడు పెద్ద దుమార రేపుతున్నాయి. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో పాటు లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుకునే మాటలను నేరుగా వైఎస్ జగన్ కు వినిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే జగన్ సోదరి వైఎస్ షర్మిల కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారనే మాట ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే మాట ముమ్మాటికి వాస్తవమని వైఎస్ షర్మిల స్వయంగా వెల్లడించారు. తనను రాజకీయంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే తన ఫోన్ ట్యాపింగ్, తనపై నిఘా పెట్టారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నారని, అసలు వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధాలు కూడా చిన్నబోతాయన్నారు షర్మిల. తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కేసీఆర్, జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా తనతోనే చెప్పారని షర్మిల వెల్లడించారు. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషన్, ఒక ఆడియో కాన్వర్సేషన్, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషన్ నాకే వినిపించారు. ఈ వ్యవహారంపై బైబిల్ పైన, తన పిల్లల పైన కూడా ఒట్టేసి చెప్తా అని కూడా అన్నారు ఆమె. తన ఫోన్ సంభాషణ కూడా వినిపించారని అన్నారు. అదే సమయంలో ఈ విషయం వైవి సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా లేదా అనేది కూడా అనుమానమే అని షర్మిల వ్యాఖ్యానించారు. మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను. బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను. షర్మిల భయపడినట్లే ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని, అప్పుడు జగన్ కు షర్మిలకు సంబంధాలు ఇలా లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో
షర్మిల ఫోన్ను ట్యాప్ చేసి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ సీఎంకు ఎందుకు ఇస్తుంది అంటూ ప్రశ్నించారు ఆయన. అసలు కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందా లేదా అనే విషయం కూడా తనకు తెలియదన్నారు. టీడీపీకి సంబంధించిన ఎల్లో టీవీల్లో పత్రికల్లో తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నా అంటూ వైవి సుబ్బారెడ్డి పోస్ట్ పెట్టారు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి వైసీపీ ఎంపీ చెప్తున్నట్లు ఎల్లో టీవీల్లోనో పత్రికల్లోనో ముందు రాలేదు. వైవి సుబ్బారెడ్డి తోడల్లుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి వైఎస్ షర్మిల స్వయంగా వెల్లడించారు. పైగా దీనిపై ఎక్కడికైనా సరే వస్తా అని సవాలు కూడా చేశారామె. అంటే సొంత వదిన కుమార్తె చెప్పిన మాట కూడా అబద్ధమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి నిజం. ఈ కాన్వర్సేషన్ సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. ఇది నిజం కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం. అయితే ఇక్కడే అసలు విషయం తెలియాల్సి ఉంది. అదేంటంటే దాదాపు 5 నెలలుగా మీడియాకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు సడన్ గా బయటకొచ్చారు. దీని వెనుక జగన్ ఉన్నాడనే మాట వినిపిస్తోంది. సొంత చెల్లెలు చెప్పింది అంటే నిజమే కదా అని జనాలంతా నమ్ముతున్నారు. ఇక సొంత బాబాయ్ వివేక హత్య కేసు గురించే జగన్ చుట్టూ అనుమానాలున్నాయి. ఇదే సమయంలో చెల్లెలు బావ మాట్లాడుకుంటున్న మాటలు కూడా విన్నారా అనే మాటపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా సొంత బాబాయ్ ఈ విషయం చెప్పారని షర్మిల చెప్పడం ఈ వివాదానికి మరింత బలం చేకూరుస్తుంది. అందుకే ఆఘమేఘాల మీద వైవి సుబ్బారెడ్డితో సోషల్ మీడియాలో నాకేం సంబంధం లేదు బాబోయ్ అని బాబాయ్తో జగన్ చెప్పించారనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది.